ఓకే. ఫస్ట్ క్వెషన్ దిస్ ఈజ్ జస్ట్ నథింగ్ బట్ పేపర్ ఫోల్డింగ్ అండి. అంటే ఈ డయాగ్రామ్ మనకి అలా రైట్ నుంచి లెఫ్ట్‌కి మనము ఫోల్డ్ చేస్తే ఇంప్రెషన్ ఎలా ఉంటదన్నాడు. అంటే ఈ డయాగ్రామ్ లెఫ్ట్ నుంచి మనం రైట్ నుంచి లెఫ్ట్‌కి ఫోల్డ్ చేస్తే ఈ ఎలిమెంట్ అలానే రావాలా. ఇది మన ఆన్సర్ కాదు. సెంటర్‌లో లైన్ ఉండాలా. ఈ లైన్ లేదు కాబట్టి మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ సెంటర్‌లో లైన్ వచ్చింది ఓకే. సెంటర్‌లో లైన్ ఏంటంటే మనకి ట్రయాంగిల్ షేప్ రావాలా. ఇలా ట్రయాంగిల్ షేప్ రావాలా. లేదు మన ఆన్సర్ కాదు. ఎలిమినేషన్ ఎలిమినేషన్ ఎలిమినేషన్. అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నాన్ వర్బల్ రీజనింగ్లో ఎప్పుడైనా కానీ యాక్యురేట్ ఆన్సర్ ఎక్కడ ఉందో అసలు ఐడెంటిఫై చేయొద్దు. ఉన్న ఆప్షన్స్లో ఇర్రెస్పెక్టివ్ ఆన్సర్స్ని మీరు ఎలిమినేట్ చేయండి. సో పర్ఫెక్ట్ ఆన్సర్ బయటకు వచ్చేస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 27. సో దిస్ ఈజ్ కోడింగ్ డీకోడింగ్ అండి. కోడింగ్ డీకోడింగ్ ఏం చేస్తున్నా అంటే ప్రమోట్ ఈజ్ రిటర్న్ యాజ్ సో అండ్ సో దెన్ లైసెన్స్ బీ రిటర్న్ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్ అన్నాడు. ఎలా కోడ్ చేసారో చూపిస్తాను చూడండి. ప్రమోట్ PROMOTE ప్రమోట్ ఎలా కోడ్ చేశానంటే QTR దెన్ OGVQ. సెంటర్ లెటర్ మాత్రము అలాగే ఉంచేశాడు. ఓడు ఆడ్ నెంబర్ ఓడు కాబట్టి సో సెంటర్ లెటర్ మాత్రం ఎంకి ఏంటంటే ఓ ఇచ్చాడంటే దట్ మీన్స్ NDSO కాబట్టి చూడండి NDSO కాబట్టి దానికి +2 ఇచ్చాడు. రిమైనింగ్ అన్ని ఫస్ట్ పార్ట్లోనే రివర్స్ ఆర్డర్ +2 ఓ PDHQ R SDHT PQDHR. అదేవిధంగా సెకండ్ కూడా మనకి ఏంటంటే రివర్స్ ఆర్డర్ +2 ఈ FDHG TUDHV OPDHQ. సేమ్ లాజిక్ ఉన్న ఆన్సర్ లైసెన్స్ మనం అప్లై చేయాలా. సో సెంటర్ లెటర్ ఈ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ FDHG ఉండాలా. సెంటర్లో G ఉండాలా. సెంటర్లో మనకి G లేదు మన ఆన్సర్ కాదు. అది ఛాన్స్ అనమాట. తర్వాత ఫస్ట్ పార్ట్లో ఉన్న 3 లెటర్స్ సో C DDHC ఈ ఇవ్వాలా. I JDHK ఇవ్వాలా. L MDHN ఈ FDHG TDHU NODSP ఎస్. సేమ్ లాజిక్ ఉన్న ఆన్సర్ మనం ఫస్ట్ ఆప్షన్లో మ్యాచ్ అవుతుంది అనమాట. 2 ఈక్వల్ పార్ట్స్గా తీసుకోవటం. సో మిడిల్ లెటర్ కాన్స్టెంట్గా ఉంచేయటం +2 ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ సేమ్ ప్లేస్లో రివర్స్ ఆర్డర్ +2. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. దిస్ ఈజ్ సిలాజిమ్ బేస్డ్ క్వశ్చన్ అండి. ఆల్ ఐస్ క్రీమ్స్ ఆర్ జ్యూసెస్. ఇదండి ఆల్ ఐస్ క్రీమ్స్ ఆర్ జ్యూసెస్. నో జ్యూస్ ఈజ్ చాక్లెట్. ఏ జ్యూసు చాక్లెట్ కాదంట. ఏ జ్యూసు చాక్లెట్ కాదంటే ఏ ఐస్ క్రీమ్ కూడా మనకి ఏంటంటే చాక్లెట్ కాదు. నో ఐస్ క్రీమ్ ఈజ్ చాక్లెట్. ఎస్ 3 ఖచ్చితంగా ఫాలో అవుతుంది. తర్వాత సమ్ చాక్లెట్స్ ఆర్ ఐస్ క్రీమ్స్ అన్నాడు. ఒకసారి మనకి నో కనెక్ట్ అయితే సమ్ రాదండి మన ఆన్సర్ కాదు. సమ్ జ్యూసెస్ ఆర్ ఐస్ క్రీమ్స్ ఎస్ ఆల్ కనెక్ట్ అయిన దగ్గర సమ్ వచ్చేస్తూ ఉంటుందండి. అవర్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2 and 3 ఫాలో. ఓన్లీ 2 and 3 ఫాలో. కంక్లూజన్ 2 and 3 ఫాలో. అవర్ ఆప్షన్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. సో దిస్ ఈజ్ డైస్ బేస్డ్ ప్రాబ్లం అండి. డైస్ బేస్డ్ అనమాట. రెండు డిఫరెంట్ డైస్ మనకి ఇచ్చాడు. అడిగిన క్వశ్చన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఆపోజిట్ ఫేసింగ్ హ్యావ్ 3 అన్నాడు. 3కి ఆపోజిట్ అన్నాడు. 3కి ఆపోజిట్ అంటే మీరు గమనించండి ఈ 2 డయాగ్రామ్లో 3 ఉంది. 3కి అడ్జాసెంట్ నెంబర్స్ కొన్ని ఉన్నాయి. అడ్జాసెంట్ నెంబర్ ఎప్పుడు కూడా ఆపోజిట్ రావడానికి అవకాశం లేదు. ఆపోజిట్లో ఉన్న ఎలిమెంట్ ఎప్పుడు అడ్జాసెంట్ రావడానికి అవకాశం లేదు. అంటే ఎలిమినేషన్ 3కి 5 మన ఆన్సర్ కాదు. 1 మన ఆన్సర్ కాదు. 3కి 6 మన ఆన్సర్ కాదు. 4 మన ఆన్సర్ కాదు. ఓకేనండి. 3 అనే కరస్పాండింగ్ నెంబర్కి ఆ 4 నెంబర్లు ఆపోజిట్ రావడానికి అవకాశం లేదు. అడ్జాసెంట్లో ఉన్నాయి. అడ్జాసెంట్ నెంబరు ఆపోజిట్ రాదు. ఆపోజిట్ నెంబర్ అడ్జాసెంట్ రాదు. కాబట్టి 5 కాదు, 1 కాదు, 4 కాదు. 4 మన ఆన్సర్ కాదు. సో నెక్స్ట్ చూడండి మనకి ఏంటంటే 1 మన ఆన్సర్ కాదు. 6 మన ఆన్సర్ కాదు. ఎస్ అవర్ ఆన్సర్ ఈజ్ సో 2. ఓకేనా. 3కి 2 అయితే 2కి 3. ఎలిమినేషన్ ఉన్న ఆన్సర్లో ఏది ఎలిమినేట్ చేస్తాం. రెస్ట్ ఆఫ్ ది పార్ట్ మన ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. 1 and 2 మధ్య అంటే 1 and 2 కాదు. ఇక్కడ ఉన్న 88, 56, 72 మధ్య కరస్పాండింగ్ ఏదైతే లాజిక్ ఉందో సో ఆ కరస్పాండింగ్ 3 నెంబర్ల మధ్య ఏ లాజిక్ అయితే ఉందో సేమ్ లాజిక్ ఉన్న ఆన్సర్ ఆప్షన్లో ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి మధ్య రిలేషన్ చెప్తాను చూడండి. 88, 56, 72 ఎంత తగ్గింది యాక్చువల్గా మనకి 32 తగ్గింది. 8 - 2 6, 8 - 3 5. ఎంత పెరిగింది 16 పెరిగింది. అంటే ఎంతైతే మనకి ఏంటంటే తగ్గించాడో దాంట్లో సగం అలా పెంచుతున్నాడు. సేమ్ లాజిక్ ఉన్న ఆన్సర్ ఒకసారి మనం గమనిద్దాం. ఒకసారి గమనిస్తే మనం ఒకసారి చెక్ చేసుకోండి.
సో ఎంత తగ్గింది ఇక్కడ మనకి, ఎంత తగ్గింది 66, 48 అంటే 66, 40 చూద్దాం ఒకసారి చెక్ చేద్దాం. 16 ఇట్లనే పోతే 8, సో అది పోతే సో 1 18 తగ్గింది. దెన్ ఎంత పెరిగింది, 9 పెరిగింది. సో +9 పెరిగింది. సో ఓకేనా. సో 18 తగ్గించాడు +9 అనమాట. ఎంతైతే తగ్గిస్తున్నాడో అంత మళ్ళీ ఏంటంటే దాంట్లో సగం పెంచుతున్నాడు. సో అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనా. సేమ్ లాజిక్, సేమ్ రిజంబల్స్ ఉన్న ఆన్సర్ మనకు సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 31. హౌ మెనీ ట్రయాంగిల్స్ అన్నాడు. సో మీకు అంతకుముందు పేపర్లో కూడా నేను చెప్పున్న షార్ట్ కట్, ఎప్పుడైనా కానీ ఇలా ఇచ్చి ఇలా క్రాస్ మార్క్ కానీ ఇస్తే అందులో మనకి ఈక్విలేట్ ట్రయాంగిల్స్ 4 ఉంటాయి. ఈక్విలేట్ ట్రయాంగిల్స్ 4 ఉంటాయి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ 4 ఉంటాయి. ఇదిగోండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ 4 ఉంటాయి. ఇదొకటి ఇట్లా 4 + 4 8 వస్తాయి ట్రయాంగిల్స్ మామూలుగా. అంటే ఇందులో 8, ఇందులో 8, 8 + 8 = 16. ఓకేనండి. తర్వాత చూడండి, ఎప్పుడైనా ఇలా ఇచ్చి ఇలా సెంటర్ లైన్ రాసి ఇలా బ్లాకులు కానీ చేస్తే 1 2 3 బ్లాకులు అయితే 3 × 3 = 9 వస్తాయి. ఇదిగోండి 1 2 3 3 × 3 = 9 అంతవరకు 25. తర్వాత ఇదిగోండి చూపిస్తాను చూడండి, లోపల ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, ఈ మొత్తం ఒక ట్రయాంగిల్ 3, ఇదిగోండి ఈ మొత్తం ఒక ట్రయాంగిల్ 4, ఈ చిన్న ట్రయాంగిల్ ఒకటి మళ్ళీ కౌంట్ చేయండి. సో 5. 25 + 5 = 30. అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. టోటల్ 30 ట్రయాంగిల్స్ అండి. ఓకేనా. ఇలా అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ షార్ట్ కట్ ఇండివిజువల్గా కౌంట్ చేయొద్దు, బల్క్గా కౌంట్ చేయండి, ఆన్సర్ ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ 32. సో దిస్ ఈజ్ లెటర్ ఆడ్ బై నోట్ క్వశ్చన్ అండి. సో ఇచ్చిన 4 లెటర్స్ని మనము అవసరమైతే చెక్ చేస్తాం, లేదంటే ర్యాండమ్ సెలక్షన్లో 1 or 2 చెక్ చేసి కూడా ఆన్సర్ డిసైడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఎస్ అంటే 19, డబ్ల్యూ అంటే 23, రిలేషన్ +4, ఏ అంటే 1, ఎఫ్ అంటే 6, రిలేషన్ +5, యు అంటే 21, వై అంటే 25, రిలేషన్ +4, ఐ అంటే 9, ఎం అంటే 13, రిలేషన్ +4, +4 +4 +4 whereas +5. That is why second option our answer. Next question number 33. So arrange the following alternative so activities in a logical and meaningful order అన్నాడు. ఓకేనండి. టెలివిజన్ ఆడియో డిఫెక్ట్, రీస్టార్ట్ ఎంజాయింగ్, కాంటాక్ట్ మెకానింగ్, టెలివిజన్ రిపేర్ డన్, స్విచ్ ఆన్ టెలివిజన్. ఫస్ట్ ఆ ఇచ్చిన 5 ట్రాన్సాక్షన్స్లో ఏం జరగాలంటే, ఫస్ట్ మనము సపోజ్ ఇంట్లోకి వెళ్ళాము, ఇంటికి వెళ్ళిన తర్వాత సపోజ్ టీవీ పెట్టాలని ఫస్ట్ మనము స్విచ్ ఆన్ టెలివిజన్. సో ఫస్ట్ 5 రావాలి. స్విచ్ ఆన్ టెలివిజన్ స్విచ్ ఆన్ చేయగానే ఏమైందంటే టెలివిజన్ ఆడియో డిఫెక్ట్ అని తెలిసింది, 1 రావాలి. సో ఆడియో డిఫెక్ట్ అయినప్పుడు మనం ఎవరిని కాంటాక్ట్ అవుతాం, మెకానిక్ని. కాబట్టి కాంటాక్ట్ మెకానిక్ 513. ఒక్కసారి గమనించండి, 513 ఉన్న ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ లేదు, సెకండ్ ఆప్షన్ లేదు, ఫోర్త్ ఆప్షన్ లేదు. ఎస్ అవర్ ఆప్షన్ ఈజ్ సో థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఆ తర్వాత ఆటోమేటిక్గా చూడండి, సో టెలివిజన్ రిపేర్ డన్, దెన్ ఏంటంటే రిమైనింగ్ ఏంటంటే రీస్టార్ట్ ఎంజాయింగ్. దట్స్ ఆల్. ఇలా ఆర్డర్లో ఉన్న అన్ని పదాలని మనం ఆర్డర్లో కన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం లేదు. 1 or 2 కన్స్ట్రక్ట్ చేయగానే మీరు డిపెండింగ్ అపాన్ ఆప్షన్ మీద కానీ బేస్ అయితే ఆటోమేటిక్గా ఆన్సర్ డిసైడ్ అయిపోతూ ఉంటుందండి. ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి, ఎలిమినేషన్కి వెళ్ళిపోతాయి ఆన్సర్స్. ఓకే, నెక్స్ట్ 34. సో దిస్ ఈజ్ వర్డ్ ఆర్గ్మెంట్ అండి, వర్డ్ క్లాసిఫికేషన్. రెక్టాంగిల్, సర్కిల్, ట్రయాంగిల్, డయాగ్రామ్. రెక్టాంగిల్ని, సర్కిల్ని, ట్రయాంగిల్ని కలిపే, అన్నిటినీ కలిపి మనం ఏమంటామంటే సో డయాగ్రామ్ అంటామండి. సో అవర్ ఆన్సర్ ఈజ్ సో డిఫరెంట్ వన్, డయాగ్రామ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఈజ్ వర్డ్ అనాలజీ క్వశ్చన్ అండి. ఆర్కిటెక్ట్ ఈజ్ టు హౌస్ మ్యాప్. ఆర్కిటెక్ట్ అనే పర్సన్ సో హౌస్ మ్యాప్స్ని తయారు చేస్తూ ఉంటాడు. అదేవిధంగా కింద ఇచ్చిన ఆప్షన్లో మనకేంటంటే కార్పెంటర్ సో మేడప్ ఆఫ్ ఫర్నిచర్. ఆర్కిటెక్ట్ మేడప్ ఆఫ్ హౌస్ మ్యాప్స్ అయితే కార్పెంటర్ ఈజ్ మేడప్ ఆఫ్ ఫర్నిచర్. ఓకేనండి. అవర్ ఆప్షన్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. సో దిస్ ఈజ్ నెంబర్ ఆడ్ మ్యాన్ అండి. ఇచ్చిన 4 నెంబర్స్లో ఏ 3 నెంబర్లు అయినా కానీ కామన్ క్యారెక్టర్గా రిప్రజెంట్ అవుతుంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, ఆ డిఫరెంట్ ఉంది మన ఆన్సర్. సో ఆన్సర్ వచ్చి 127. వై? బికాస్ 127 ఈజ్ ద ప్రైమ్ నెంబర్, బట్ రిమైనింగ్స్ ఆర్ కాంపోజిట్ నెంబర్స్. రిమైనింగ్స్ ఆర్ divisible, but whereas 127 is not divisible because 127 is the prime number. So that is why second option our answer. Question number 37. So this is embedded figure or hidden figure. ఇచ్చిన క్వశ్చన్ డయాగ్రామ్ ఇచ్చిన
సో డయాగ్రామ్ మనకి ఆప్షన్లో ఏ ఆప్షన్లో మనకి ఏంటంటే సో హైడ్ అయింది అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ నో ఛాన్స్ లేదు, మన ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దామా? సెకండ్ ఆప్షన్ చెక్ చేస్తే మనకి ఏంటంటే ఈ డయాగ్నల్ లైన్ రావాలా, లేదు మన ఆన్సర్ కాదు. దెన్ ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. థర్డ్ ఆప్షన్ ఛాన్స్ లేదు, ఫోర్త్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఇలా ఉండాలా, ఇలా రావాలా, ఇక్కడికే ఇలా రావాలా, ఇదిగోండి ఇలా రావాలా, ఇలా వచ్చి ఇలా రావాలా. ఎస్, యాజ్ ఇట్ ఈజ్ మనకి ఏంటంటే ఎక్కడ ఉందంటే ఫోర్త్ ఆప్షన్లో ఉందండి. యాక్చువల్గా ఫోర్త్ ఆప్షన్లో ఉంది. యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ ఫిగర్ అనే ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్లో ఉంది. ఏం లేదు, జస్ట్ కామన్ సెన్స్ ఉన్న ఆప్షన్స్లో ఎక్కడ లేదో ఎలిమినేట్ చేసుకుని ఆన్సర్ వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. దిస్ ఈజ్ నెంబర్ సిరీస్ క్వశ్చన్ అండి. డిఫరెన్స్ నార్మల్గా నడుస్తున్న ఏ క్వశ్చన్ అయినా డిఫరెన్స్లో కనెక్ట్ అయిపోద్ది. ఓకే, డిఫరెన్స్ 4, డిఫరెన్స్ సో 9, డిఫరెన్స్ 16, డిఫరెన్స్ 25, దెన్ డిఫరెన్స్ ఎంత రావాలా? 36 రావాలి. ఎందుకు రావాలంటే సో 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్. 6 స్క్వేర్ మనం యాడ్ చేస్తే 6 + 2 = 8. యాక్చువల్గా 82 + 36 యూనిట్ డిజిట్లో 8 ఉండాలి. యూనిట్ డిజిట్లో 8 ఉన్న ఆన్సర్ ఒకటే ఉంది. ఇంకెందుకు మనం మొత్తం యాడ్ చేయడం ఎందుకు? అవర్ ఆప్షన్ ఈ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. సో దిస్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ నెంబర్ అనాలజీ స్టైల్ అండి. క్వశ్చన్ ఫిగర్లో ఇచ్చిన 4కి 9కి 16 మధ్య కరస్పాండింగ్ ఏదైతే సో రిజంబుల్స్ అయితే ఉన్నాయో సేమ్ రిజంబుల్స్ ఉన్న ఆన్సర్ ఆప్షన్లో ఎక్కడ ఉంది పికప్ చేయమంటున్నాడు. సైట్ యూజిబిలిటీ ఆల్ ఆర్ స్క్వేర్ నెంబర్స్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్. కాన్సిక్యూటివ్ స్క్వేర్స్ 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్. కాన్సిక్యూటివ్ నెంబర్ స్క్వేర్స్. అదేవిధంగా కాన్సిక్యూటివ్ ఉన్న స్క్వేర్స్ ఎక్కడ ఉన్నాయి మనం గమనిస్తే 7 స్క్వేర్, 8 స్క్వేర్, 9 స్క్వేర్. ఎస్, అవర్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రిమైనింగ్ ఎక్కడ కూడా మ్యాచ్ కావడం. రిమైనింగ్ స్క్వేర్స్ ఉన్నాయి కానీ కాన్సిక్యూటివ్గా రావాలి నెంబర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. సో దిస్ ఈజ్ కోడింగ్ డీకోడింగ్లో నెంబర్ కోడింగ్ అండి. ఒక వర్డ్ ఇచ్చాడు, ఆ వర్డ్ని నెంబర్ ఫార్మేషన్ డీకోడ్ చేశాడు. ఎల్ అంటే 12 కదా, కానీ 3 ఇచ్చాడు. సో నెక్స్ట్ యూ అంటే 21 కదా, కానీ 3 ఇచ్చాడు. ఎందుకు 3 ఇస్తున్నాడంటే ఎక్కడ డబల్ డిజిట్ లెటర్ వచ్చినా దాన్ని సింగిల్ డిజిట్ లెటర్ కన్వర్ట్ చేస్తున్నాడు. ఏమి లేదు, నథింగ్ బట్ సో మనకి ఏ నుంచి ఐ దాకా ఏమో సింగిల్ డిజిట్, జే నుంచి డబల్ డిజిట్ లెటర్స్ అనమాట. ఎక్కడ డబల్ డిజిట్ లెటర్ వచ్చినా దాన్ని ఏంటంటే సమ్ చేసి సింగిల్ డిజిట్ కన్వర్ట్ చేస్తానమాట. ఆ కన్వర్షన్ చేయడంలో సపోజ్ జే ఉంది 10 కదా, 1 + 0 ఎంత 1. నెక్స్ట్ కే ఉంది 11 కదా, 1 + 1 ఎంత 2 అండి. ఎల్ ఉంది 12 కదా, 1 + 2 = 3 అండి. ఆ సీక్వెన్స్లో మనం సమ్ చేయడంలో ఒక ఎస్ని మాత్రము 2 టైమ్స్ సమ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఎస్ వాల్యూ 19, 1 + 9 ఎంత 10. అగైన్ మళ్ళీ డబల్ డిజిట్ వస్తుంది, దాన్ని మళ్ళీ సింగిల్ డిజిట్ కన్వర్ట్ చేయాలంటే మళ్ళీ సెకండ్ టైం అలా కన్వర్ట్ చేయాలి. సో సమ్ చేయాలి 1 + 0 = 1. ఒక్క ఎస్ని మాత్రం 2 టైమ్స్ మనము సమ్ చేయాలి. రిమైనింగ్ ఏ లెటర్ అయినా కానీ మనం ఫస్ట్ టైంలోనే సమ్ చేయగానే సింగిల్ కన్వర్ట్ అయిపోతుందండి. దట్స్ ఆల్, నథింగ్ బట్ ఇంకేం లేదు. అదేవిధంగా ఆన్సర్ డామ్ అన్నాడు. ఏ అంటే 1, ఎం అంటే 13 కాబట్టి 1 + 3 = 4, ఎస్ అంటే 19. సో 1 + 9 10, అగైన్ 1 + 0 = 1, 141. ఇలా మనకు చెక్ చేసుకుంటాం 141. ఇది మన ఆన్సర్ కాదు, ఈ రెండు ఛాన్స్ అనమాట. ఆ తర్వాత చూడండి ఒకసారి టీ అంటే 20, 2 + 0 = 2, ఈ అంటే 5. సో 141, 25 ఉండాలి. 24 మన ఆన్సర్ కాదు, ఎలిమినేషన్. ఎప్పుడు కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ని మీరు పూర్తిగా వర్కౌట్ చేయాలని మాత్రం అనుకోవద్దు. హాఫ్ ఆఫ్ ద బిట్ వర్కౌట్ చేస్తూ క్రాస్ చెక్ చేయండి, ఎలిమినేషన్ అయిపోతాయి ఇలా ఆన్సర్స్ అన్ని. ఆప్షన్ని క్రాస్ చెక్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. వై డు టేక్ అన్నెసరీ రిస్క్? అన్నెసరీగా మనకి ఏదైనా ఆప్షన్స్ ఉన్నప్పుడు ఎందుకు రిస్క్ బేర్ చేయాలా? ఓకేనా, సో అవర్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 41. సో దిస్ ఈజ్ సింబాలిక్ రిలేషన్, బ్లడ్ రిలేషన్. ఇచ్చిన ఈక్వేషన్లో మనము సో రిలేషన్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది రండి. ఇంటూ అంటే సిస్టర్, ఇదిగోండి ఎఫ్ ఈ సిస్టర్ ఆఫ్ ఆర్, మళ్ళీ ఆర్ ఇంటూ ఎస్ అన్నాడు. ఆర్ ఈ సిస్టర్ ఆఫ్ ఎస్, ఎస్ డివైడ్ బై అన్నాడు. డివైడ్ బై మీన్స్ ఏంటంటే డాటర్. ఎస్ ఈజ్ డాటర్ ఆఫ్ జీ, జీ మైనస్ అన్నాడు. మైనస్ అంటే దట్ మీన్స్ హస్బెండ్. జీ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ పి. పి డివైడ్ బై అన్నాడు. పి డివైడ్ బై అంటే దట్ మీన్స్ మళ్ళీ చూడండి పి ఈజ్ డాటర్ ఆఫ్ ఎక్స్. పి ఈజ్ డాటర్ ఆఫ్ ఎక్స్. దెన్ హౌ ఈజ్ ఎక్స్ రిలేట్ టు ఆర్? ఎక్స్ అనే పర్సన్ ఆర్కి ఏమవుతారంటే, ఎక్స్ అనే పర్సన్ ఏంటంటే వాళ్ళ మదర్ యొక్క పేరెంట్. అంటే మదరా లేకపోతే ఫాదరా అంటే గ్రాండ్ మదరా గ్రాండ్ ఫాదరా తెలియదు అసలు, యాక్చువల్గా జెండర్ లేదు కాబట్టి. ఆప్షన్కి వెళ్దాం. ఫస్ట్ ఆన్సర్ మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆర్ సో మెటర్నల్ గ్రాండ్ మదర్. ఎస్, వాళ్ళ మదర్ యొక్క పేరెంట్ కాబట్టి ఏంటంటే సో జనరల్గా గ్రాండ్ పేరెంట్ అంటే దట్ మీన్స్ గ్రాండ్ ఫాదర్ అన్నా కావాలా, గ్రాండ్ మదర్ అన్నా కావాలా. జెండర్ లేదు కాబట్టి, ల్యాక్ ఆఫ్ జెండర్ కాబట్టి సో ఆన్సర్ ఎదురా కాంబినేషన్ మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆర్ మెటర్నల్ గ్రాండ్ మదర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. సో క్వశ్చన్ నెంబర్ 42. సో దిస్ ఈజ్ మిర్రర్ రిఫ్లెక్షన్ క్వశ్చన్ అండి. మిర్రర్ రిఫ్లెక్షన్
సో ఇచ్చిన డయాగ్రామ్ని ఇచ్చిన నెంబర్స్ కానీ లెటర్స్ కానీ లేటరల్ రివర్స్ ఇలా రివర్స్ చేస్తే ఆన్సర్ ఎక్కడుందని అడిగాడు. సో అన్ని ఎలిమెంట్స్ కరెక్ట్గా రివర్స్ అయితే ఎక్కడుందంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్లో ఉందండి. చెక్ చేసుకోండి, ఫోర్త్ ఆప్షన్. ఓకేనా. ఫస్ట్ ఆప్షన్లో ఎఫ్ ఇలా ఉండకూడదు, మన ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్లో మనకి ఏంటంటే చూడండి 2 ఇలా ఉండకూడదు అసలు యాక్చువల్గా. ఓకేనా, మన ఆన్సర్ కాదు. ఇలా ఒక్కొక్క ఎలిమెంట్ చెక్ చేస్తూ ఉంటే ఒక్కొక్క ఆన్సర్ ఎలిమినేట్ అయిపోతూ ఉంటుంది. అన్ని ఎలిమెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్న ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. ఓకే, దిస్ ఈజ్ ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్. ఇచ్చిన ఈక్వేషన్లో మనం సైన్స్ మార్చేసి సో అకార్డింగ్ టు బాడ్మాస్ వర్కౌట్ చేసిన తర్వాత ఈజ్ ఈక్వల్ తర్వాత 520 అనే వాల్యూ మ్యాచ్ అవ్వాలన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో ఏ రెండు సింబల్స్ని మనం ఇంటర్చేంజ్ చేస్తే సో 520 మ్యాచ్ అవుతున్నాడు. దిస్ ఈజ్ ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్ అండి. ఒక ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయండి, మ్యాచ్ కాకపోతే ఏంటంటే ర్యాండమ్ సెలక్షన్కి ఒక ఆప్షన్ తీసుకోండి, ఆన్సర్ వస్తుంది. ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్. బట్ ఏంటంటే దీనికి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ క్రాస్ మార్క్ని మైనస్ని ఇంటర్చేంజ్ చేస్తే మనకి ఈజ్ ఈక్వల్ తర్వాత 520 సాటిస్ఫై అవుతుంది. ఓకేనా. సో కాబట్టి చూడండి, ఇంటూ దగ్గర మైనస్ చూడండి 211 మైనస్ 14 ప్లస్ 627 దెన్ ఏంటంటే సో డివైడ్ బై 33 మైనస్ దగ్గర ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 520. ఇప్పుడు మీరు ఆటోమేటిక్గా దీన్ని సింప్లిఫై చేస్తే మీకు సో అకార్డింగ్ టు బాడ్మాస్ సింప్లిఫై చేస్తే 520 మ్యాచ్ అయిపోతుందండి. ఓకేనా. అకార్డింగ్ టు బాడ్మాస్ అంటే దట్ మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఇదిగోండి డివిజన్ ఇంటూ 2 ఒకేసారి చేసుకోవచ్చు. ఈ పార్ట్ మొత్తం ఒకేసారి చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏంటంటే 14 తీసేయాలా, ఆ 211 మనం యాడ్ చేసుకోవాలి. ఓకేనండి. యాడ్ చేస్తే 520 వస్తుంది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 44. దిస్ ఈజ్ లాజికల్ వెన్ డయాగ్రామ్ క్వశ్చన్ అండి. సో ఏమి ఇచ్చాడంటే మెటల్, ఐరన్, మెర్క్యూరీ అనే 3 పదాలు ఇచ్చాడు. 3 పదాల మధ్య ఉన్న కరస్పాండింగ్ రిలేషన్ని మనము వెన్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేయాలా. దట్టు కూడా ఏంటంటే ఇచ్చిన ఆన్సర్లో సూటబుల్ డయాగ్రామ్ ఫైండ్ అవుట్ చేయాలి. బేసికల్గా సో చూడండి ఐరన్ అయినా మెటలే, మెర్క్యూరీ అయినా మెటలే. అంటే బేసికల్గా ఏంటంటే ఐరన్ వేరు, మెర్క్యూరీ వేరు, ఐరన్ వేరు, మెర్క్యూరీ వేరు. బట్ బోత్ ఆర్ బిలాంగ్స్ టు metal. So our option is first option our answer. Two different items but belongs to same class. Question number 45. So this is a number analogy based question and straight usability direct గా 2 cube same logic ఉన్న answer 7 cube. Our answer is third option our answer. Okay నండి. Question number 46. This is a letter analogy based question అండి. ఓకే చూడండి, G corresponding J అంటే +3, S కరస్పాండింగ్ P అంటే -3, D కరస్పాండింగ్ G అంటే +3, L కరస్పాండింగ్ I అంటే -3. +3 లాజిక్ చెక్ చేద్దానండి. 21 + 3 24 అంటే మన ఆన్సర్ Xతో స్టార్ట్ అవ్వాలి. ఓకే, మన ఆన్సరు చూడండి, మన ఆన్సరు సో 21 + 3 24 అంటే మన ఆన్సర్ Xతో స్టార్ట్ అవ్వాలి. C అంటే 3 - 3 = 0 అంటే Z ఉండాలి, అంటే XZ ఉండాలి. XZ ఉన్న ఆన్సర్ అసలు ఒకటే ఉంది, రిమైనింగ్ ఎలిమినేషన్. అవర్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. దట్స్ ఆల్. నెక్స్ట్ 47. దిస్ ఈజ్ ఓడనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. డిసీజ్ రిలేటెడ్ టు సో డయాబెటీస్ అంటే డయాబెటీస్ ఈజ్ నథింగ్ బట్ డిసీజ్. వేరేజ్ వెహికల్ అన్నాడు. ఇచ్చిన ఆప్షన్లో కార్ ఈజ్ టు వెహికల్, వేరేజ్ కార్ ఈజ్ టు వెహికల్. డయాబెటీస్ అనేది డిసీజ్ అయితే కార్ ఈజ్ ద సో వెహికల్. దట్ ఈస్ వై సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 48. దిస్ ఈజ్ రిపీటెడ్ సిరీస్ క్వశ్చన్ అండి. ఇచ్చిన సీక్వెన్స్లో మిస్ అయిన లెటర్స్ ఫైండ్ అవుట్ చేయాలా. బట్ ఏంటంటే మనకి స్టార్టింగ్ ఏ లెటర్తో స్టార్ట్ అయింది, అది మళ్ళీ ఎక్కడెక్కడ స్టార్ట్ అయిందో బైఫర్గేట్ చేసుకోండి. ఏ ఒక్క లెటర్కైనా కానీ ప్రిసీడింగ్ సక్సీడింగ్ ఒకసారి ఐడెంటిఫై చేసి సబ్స్టిట్యూట్ చేయండి. దాంట్లో ఉన్న రిథమాటిక్ సీక్వెన్స్ సెట్ ఆఫ్ లెటర్స్ 2 లెటర్ సెట్, 3, 4, 5, 6, 7, 8, మినిమం 2 లెటర్ సెట్, మాక్సిమం 8 కూడా వెళ్ళిపోతుందండి. ఓకేనా. సో రాని చెక్ చేద్దాం. XQ అన్నాడు. XQ అనేది మళ్ళీ ఒకసారి గమనిస్తే ఇక్కడ Q ఉంది కదా, ఈ Q ముందు మనం X పెట్టామనుకోండి, XQ PFM, XQ ఇదిగోండి XQ PFM CC తర్వాత లాస్ట్లో B ఉంది కాబట్టి B పెడదాం. అంటే ఫైనల్గా XQ PF సో PF MCC B ఇదండి సీక్వెన్స్. ఇదే సీక్వెన్స్ మనకు 3 సార్లు రిపీట్ అవుతుంది, 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. దట్ ఈస్ వై రిపీటెడ్ సిరీస్. సో మళ్ళీ చూడండి, ఇక్కడ PF కదా, ఇక్కడ CC తర్వాత ఇక్కడ B ఉండాలా, మళ్ళీ అక్కడ X ఉండాలా. ఇక్కడ XQ PFM తర్వాత CC ఉండాలా, CCB XQ దెన్ ఏంటంటే PF ఇదిగోండి PF. అంటే ఫైనల్గా మన ఆన్సరు PF ఉండాలా, B ఉండాలా, PF B ఉండాలా, తర్వాత PFB తర్వాత X రావాలా, PFBX ఎలిమినేషన్. దెన్ ఏంటంటే CC ఉండాలి, అక్కడ CX ఉంది, మన ఆన్సర్ కాదు. ఎస్ అవర్ ఆప్షన్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్.
బట్ ఫైనల్గా మనకి XQ PF MCC అనేది ఒక సెట్ ఆఫ్ లెటర్స్. నెక్స్ట్ 49. సో దిస్ ఈజ్ సింపుల్ అర్థమెటిక్ ప్రాబ్లమ్ అండి. 3 persons ABC హ్యావ్ డిఫరెంట్ అమౌంట్స్ ఆఫ్ రూపీస్ విత్ దెమ్. A takes 12 rupees from C. ఓకే, A will have equal amount as B has. A దగ్గర B దగ్గర ఈక్వల్ అమౌంట్ అంట. బట్ A అండ్ B టుగెదర్ 102 అన్నాడు. A అండ్ B టుగెదర్ 102. నెక్స్ట్ ఏంటంటే A అనే పర్సన్ C దగ్గర 12 రూపీస్ కదా. ముందు ఆ 12 రూపీస్ సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేసామనుకోండి మనకి 90 వస్తుంది. 90 వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఏకి బీకి దగ్గర సమానం ఉన్నాడు కాబట్టి సో బై 2 చేస్తే 45. ఏ దగ్గర అయినా 45, బి దగ్గర అయినా 45. ఎస్, అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనా? సింపుల్. ఆ 102లో 12 కట్ చేయండి, 90 బై 2 చేసేసేయండి. ఇద్దరి దగ్గర అమౌంట్ ఈక్వల్ అమౌంట్ ఉన్నాడు కాబట్టి. సో లాస్ట్ క్వశ్చన్ బట్ నాట్ ద లీస్ట్ క్వశ్చన్. దిస్ ఈజ్ నాన్ వర్బల్ రీజనింగ్ సిరీస్ క్వశ్చన్ అండి. బేసికల్గా ఒకసారి చూడండి. ఒక చిన్న సర్కిల్ ఒకసారి వైట్ సర్కిల్, బ్లాక్ సర్కిల్, వైట్ సర్కిల్, బ్లాక్ సర్కిల్, క్లాక్ వైజ్ డైరెక్షన్ 90 degrees 90 degrees అనమాట. క్లాక్ వైజ్ 90, క్లాక్ వైజ్ 90, క్లాక్ వైజ్ 90, దెన్ క్లాక్ వైజ్ 90 degrees. రొటేట్ మన ఆన్సర్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ బాటం రావాలా. లెఫ్ట్ సైడ్ బాటం ఉండాలా. వైట్ బ్లాక్, వైట్ బ్లాక్, నెక్స్ట్ వైట్ రావాలా. లెఫ్ట్ సైడ్ బాటం ఉండాలా. సో ఇది ఒక ఛాన్స్, ఇది ఒక ఛాన్స్. మన ఆన్సర్ కాదు, మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ లైన్స్ 1 line, 2 line, 3 line, 4 line. ఆ లైన్స్ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ అవుతూ ఒకసారి టాప్ సైడ్, ఒకసారి రైట్ సైడ్, ఒకసారి బాటం సైడ్, ఒకసారి లెఫ్ట్ సైడ్. ఈసారి మన ఆన్సర్లో టాప్ సైడ్ రావాలా, 5 lines రావాలా. 5 lines ఉండాలా, వైట్ సర్కిల్ ఉండాలా. ఎస్, అవర్ ఆన్సర్ ఈస్ సో సెకండ్ ఆప్షన్. ఓకేనండి, థ్యాంక్ యూ.